శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేశాం. 12వదైన శాంతిపురంలో కూడా మనం 231 అధ్యాయాలు పూర్తి చేసి 232వ అధ్యాయంలోని 12వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 13 నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకున్నాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. మంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీ సమక్షం తారం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ की जय. सर्वभूतान्युपादाय तपसश्चरणाय हि आदिकर्ता स भूतानां तमे बाहुः ప్రజాపతిం. ప్రాణుల్ని తొలుత సృష్టించిన బ్రహ్మ తపస్సు కోసం సమస్త సూక్ష్మ ప్రాణులతో సహా శరీరంలో ప్రవేశించి ఉంటాడు. అందుకే ఆయన్ని ప్రజాపతి అంటారు. సవై సృజతి భూతాని స్థావరాన్ని చరాణి చ తతః సృజతి బ్రహ్మ దేవర్షి పితృమానవాన్ లోకాన్నది సముద్రాంశ దిశ శైలాన్ వనస్పతీన్ నరకిన్నర రక్షాంసి వయ పశుం మృగోరగాన్ అవ్యయం చ వ్యయం చైవ ద్వయం స్థావర జంగమం. తర్వాత బ్రహ్మ చర అచర ప్రాణుల్ని సృష్టించాడు. చరించేవి, నిలకడగా ఉండేవి, చరించనివి అంటే వృక్షాలు లాంటివి కూడా ప్రాణులే. దేవతల్ని, ఋషుల్ని, పితరుల్ని, మానవుల్ని, లోకాల్ని, నదుల్ని, కిన్నరుల్ని, రాక్షసుల్ని, పక్షుల్ని, పశువుల్ని, మృగాల్ని, నాగుల్ని, వీటన్నింటినీ కూడా సృష్టించాడు. అలానే ఆకాశాదులు, స్థావర జంగమాలు ఆయన సృష్టియే. తేషాం ఏయాని కర్మాణి ప్రాకృష్టాం ప్రతిపేదిరే తాన్యేవ ప్రతిపాద్యంతే సృజమానా పునః పునః. ఏ ప్రాణి అయినా కూడాను గడిచిపోయిన కల్పంలో తాను ఆశ్రయించిన కర్మని ఈ కల్పంలో కూడా మరల మరల జన్మలెత్తుతున్నా కూడా ఆశ్రయిస్తుంది. హింస్రా హ్రింస్రే మృదు క్రూరే ధర్మా ధర్మావృతావృతే తద్భావిత ప్రపద్యంతే తస్మాత్ తత్తస్య రోచతే. హింసయో అహింసయో, మార్దవమో క్రౌర్యమో, ధర్మమో అధర్మమో, సత్యమో అసత్యమో, గత జన్మలో ప్రాణి దేన్ని ఆచరిస్తే దాన్నే ఈ జన్మలో కూడా ఆ సంస్కార విశేషాన్ని బట్టి ఇష్టపడి ఆచరిస్తాడు. మహాభూతేషు నానాత్వం ఇంద్రియార్థేషు మూర్తిషు వినియోగంచ భూతానాం ధాతైవ విదధాచ్యుత. మహాభూతాల్లోనూ, ఇంద్రియార్థాల్లోనూ, ఆకారాల్లోనూ కనిపించే వైవిధ్యం, ప్రాణులను భిన్న భిన్న కర్మల్లో నియోగించడం, ఇదంతా కూడా బ్రహ్మ ఏర్పరిచిన విధానమే. కేచిత్ పురుషకారాంతు కేచిత్ పురుషకారాంతు ప్రాహు కర్మసు మానవా
దైవమిచ్చ పరే విప్ర స్వభావం భూతచింతక. కర్మసిద్ధిలో పురుష ప్రయత్నమే ప్రధానం అంటారు కొందరు మనుషులు, మరికొందరు దైవమే కారణం అంటారు. తత్వ విచారకులు మాత్రం స్వభావమే కార్యసిద్ధి కారణము అంటారు. పౌరుషం కర్మ దైవంచ ఫలవృత్తి స్వభావత త్రయ ఏతే పృథగ్భూత న వివేకంతు కేచన. పురుష ప్రయత్నం, దైవం, స్వభావం ఈ మూడింటి కలయికతో ఫలసిద్ధి జరుగుతుంది. ఇవి విడివిడిగా కార్యసిద్ధి హేతువులు కాజాలవు అని కొందరంటారు. ఏతమేనచ నైవంచ నచోభే నానుభేనచ కర్మస్థా విషయం బ్రూయు సత్వస్థా సమదర్శన. పురుషార్థమే కారణమని కాదని కానీ, దైవమే కారణమని కాదని కానీ, రెండూ కలిసి కారణమని కాదని కానీ ఏ రీతిగానూ నిర్ణయం లేదు. పరమాత్మ యందు లగ్నమై సమదర్శులైన వారు మాత్రం బ్రహ్మే కారణమంటారు. తపో నిశ్రేయసంజంతో తస్య మూలం సమోదమ తేన సర్వానవాప్నోతి యాన్ కామాన్ మనసేచ్చతి. తపస్సే జీవుడికి శ్రేయోదాయకం. ఆ తపస్సునకు శమదమాలే కారణం. మనసా కోరుకున్నవన్నీ ఆ తపస్సు వల్లనే సిద్ధిస్తాయి. తపసా తదవాప్నోతి యద్భూతం సృజతే జగత్ సతద్భూతశ్చ సర్వేషాం భూతానాం భవతి ప్రభు. ప్రాణి సృష్టికర్త అయిన పరమాత్మను కూడా తపస్సు వల్ల పొందవచ్చు. తపస్సు వల్ల పరమాత్మ స్వరూపుడై మనిషి సమస్త ప్రాణుల మీద ప్రభుత్వాన్ని సాధించవచ్చు. ఋషేస్తపసా వేదాన్ అద్వైషంత దివానిశం అనాది నిధనా విద్యా వాగుత్సృష్ట స్వయంభువ. ఋషులు తపస్సు వల్లనే రేంబౌళ్లు వేదాధ్యయనం చేస్తారు. బ్రహ్మ కూడా తపస్సంపన్నుడై ఆద్యంతరహితమైన వేదవాణ్ణి ఉచ్చరించాడు. ఋషీనాం నామధేయాని యాస్య వేదేషు సృష్టయ నానారూపంచ భూతానాం కర్మణాంచ ప్రవర్తనం వేద శబ్దేభ్య ఏవాదో నిర్మిమేతే స ఈశ్వర. ఋషుల పేర్లు వేదోక్త సృష్టి క్రమాన్ని అనుసరించి పదార్థాల పేర్లు, ప్రాణుల రూప వైవిధ్యం, కర్మ ప్రవృత్తి ఇవన్నీ కూడాను పరమేశ్వరుడు వేద శబ్దాలని అనుసరించే తొలుత సృష్టించాడు. నామధేయాన్ని చర్షీనామ్యాస్య వేదేషు సృష్ట్య సర్వర్యంతే సుజాతానాం అన్యేభ్యో విదధాచద. వేదాల్లోని ఋషుల పేర్లు, ఆ క్రమంలో సృష్టించిన పదార్థాల పేర్లు ఇవన్నీ రాత్రి గడిచిపోయిన పిదప ప్రభాత వేళలో వ్యవహారం కోసం బ్రహ్మ ఏర్పరిచినవే. నామభేద తప కర్మ యజ్ఞాభ్య లోకసిద్ధయ. వేదాల పేర్లు వర్ణాశ్రమాది భేదాలు, తపోభేదాలు, కర్మభేదాలు, యజ్ఞాలు ఇవన్నీ కూడా లోకసిద్ధులు. ఆత్మసిద్ధిస్తు వేదేషు ప్రోచ్యతే దశభి క్రమై యదుక్తం వేదవాదేషు గహనం వేదదర్శిభి తదంతేషు యథాయుక్తం క్రమయోగేన రక్షతే. వేదాల్లో ఆత్మసిద్ధి కోసం 10 ఉపాయాలు చెప్పబడ్డాయి. వేదద్రష్టలు వేదవాక్యాల్లోనూ వేదాంత వాక్యాల్లోనూ చెప్పిన గహనమైన బ్రహ్మను ఈ 10 ఉపాయాల ద్వారా సిద్ధింప చేసుకోవచ్చు. స్వాధ్యాయం అంటే వేదం చదవటం, చెప్పటం, గార్హ్యస్థ్యం, అలానే సంధ్యావందనం, చాంద్రాయణాది వ్రతాలు, యజ్ఞం, పూర్తాలు అంటే చెరువులు తవ్వించడము, నూతులు తవ్వించడం, అటువంటి యోగం, దానం, గురు శుశ్రూష, సమాధి ఈ 10 ఉపాయాల ద్వారా బ్రహ్మను పొందవచ్చు, అంటే బ్రహ్మైక్యం అవ్వచ్చు అని. కర్మజోయం పృథగ్భావ ద్వంద్వయుక్తోపి దేహినః తమాత్మసిద్ధిర్విజ్ఞాన జహాతి పురుషోబల. జీవుడికి శీతోష్ణాది ద్వంద్వానుభవం కర్మజనితమే. జ్ఞాని అయిన మనుషుడు ప్రయత్నపూర్వకంగా ద్వంద్వాలను పరిచ్ఛేదించి ఆత్మసిద్ధిని సాక్షాత్కరింపచేసుకోవచ్చు. ద్వే బ్రహ్మణి విదితవ్యే శబ్ద బ్రహ్మ పరంచే శబ్ద బ్రహ్మాన్ని నిష్ణాత పరం బ్రహ్మాధిగచ్చతి. ఆలంభయజ్ఞ క్షత్రాశ్చ హవిర్యజ్ఞ విశస్మృత పరిచారయజ్ఞ శూద్రాస్తు తపోయజ్ఞ ద్విజాతయ. త్రేతాయుగే విద్యుష్వేషు యజ్ఞానం సకృతే యుగే
ద్వాపరే విప్లవం యాంతి కలియుగే తదా అపృతద్ధర్మిణ్యో మచ్చ రుక్సామాని యజాంశు చ కామ్యా ఇష్టి పృథక్ తపోపిస్తవ ఏవ చ త్రేతాయంతు సమస్తాయే ప్రాదురాసన్ మహాబలః సంయం తారస్థావరణం జంగమానాం చ సర్వశః. బ్రహ్మకు 2 రూపాయలు ఉన్నాయి. ఒకటి శబ్ద బ్రహ్మ, రెండవది పరబ్రహ్మ. శబ్ద బ్రహ్మ యందు నిష్ణాతులై పరబ్రహ్మను సాక్షాత్కరింప చేసుకోవచ్చు. క్షత్రియులకు హింసా ప్రధానమైన యుద్ధమే యజ్ఞం, వైశ్యులకు హవిర్ధానమే యజ్ఞం, శూద్రులకు పరిచర్యలు చేయడమే యజ్ఞం, బ్రాహ్మణులకు తపస్సే యజ్ఞం. అలానే ఈ యజ్ఞ విధి త్రేతాయుగానికి సంబంధించింది, కృతయుగానికి సంబంధించి మాత్రం కాదు. ద్వాపరంలో క్రమంగా క్షీణిస్తున్న యజ్ఞం కలియుగంలో అదృశ్యమైపోతుంది. కృతయుగంలో మనుషులు ధర్మనిష్ఠులై ఋగ్ సామ యజుర్వేదాలని సకామ యాగాలని తపస్సు కన్నా వేరుగా భావించి వాటిని వీడి తపస్సులోనే లీనమయ్యేవారు. త్రేతాయుగంలో జనించిన మహాబలులైన రాజులు చరాచర ప్రాణులన్నింటినీ కూడా నియంత్రించేవాళ్ళు. త్రేతాయాం సంహతా వేద యజ్ఞావర్ణాశ్రమాస్తదా సంరోధాదాయ ధాయుయస్వేతే భ్రశ్యంతే ద్వాపరే యుగే దృశ్యంతే నచ దృశ్యంతే వేద కలియుగే కిల ఉచ్ఛీదంతే సయజ్ఞాశ్చ కేవలా ధర్మపీడిత కృతే యుగేస్తు ధర్మ బ్రాహ్మణేషు ప్రదృశ్యతే ఆత్మవత్సు తపోవత్సు శ్రుతవత్సు ప్రతిష్ఠిత సద్ధర్మవ్రత సంయోగం యా ధర్మం యోగే యుగే యుగే విక్రియంతే స్వధర్మస్థ వేదవాద యథాగవం యథా విశ్వాని భూతాని భూయాంసి ప్రావృచి సృజ్యంతే జంగమస్థాని తథా ధర్మే యుగాయుగే ఋతులింగాని నానా రూపాన్ని పరిగయే దృశ్యంతే తాని తాన్యైవ తదా బ్రహ్మహరాదిషు విహితం కాలనానాత్మం అనాధినిధం తదా కీర్తితం తత్పురస్తాస్తే తత్పూతే అతిచ ప్రజా. త్రేతాయుగంలో వేదాలు, యజ్ఞాలు, వర్ణాశ్రమ ధర్మాలు సువ్యవస్థితంగా ఉండేవి. ద్వాపరయుగంలో ఆయుక్షీణత వల్ల ప్రజలు వాటికి దూరమయ్యారు. కలియుగంలో సకల వేదాలు కూడా కనిపించినట్టు ఉంటాయి. అప్పుడు అధర్మ పీడ వల్ల వేదాలు, యజ్ఞాలు అదృశ్యమైపోతాయి. కృతయుగంలో 4 పాదాల మీద నిలిచిన ధర్మం ఇతర యుగాల్లో జితేంద్రియులు, తపస్సంపన్నులు, వేదాంగవేత్తలైన బ్రాహ్మణుల్లోనే ఉంటుంది. కృతయుగంలో స్వభావాన్ని అనుసరించి యజ్ఞ వ్రతాదుల్ని ఆచరించేవారు. తర్వాతి యుగాల్లో వేదవాదులు, ధర్మనిష్ఠులైన పురుషులు ఆగమాలను అనుసరించి చూస్తే ధర్మలోపం వల్ల వికారాన్ని పొందుతారు. వానలు పడ్డప్పుడు చరాచరాలైన సమస్త ప్రాణులు వృద్ధి నంది వానలు ఆగిన తర్వాత క్షీణించినట్టుగా యుగ యుగాల్లో ధర్మాలు కూడా వృద్ధి పొందుతూ నశిస్తూ ఉంటాయి. వసంతాది ఋతువుల్లో ఆయా ఋతువుల లక్షణాలు కనిపిస్తూ ఇతర ఋతువుల్లో అదృశ్యమైనట్లు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో కూడా వారి లక్షణాలు హెచ్చుతగ్గులుగా కనిపిస్తూ ఉంటాయి. కృతయుగాది కాలభేదాలని బ్రహ్మే చేశాడు. ఆ కాలం అనాది అనంతం కూడా. కాలమే సృష్టి నిలయాలను కల్పిస్తుంది. అది మీకు ముందే చెప్పాను కదా. దధాతి ప్రభవే స్థానం భూతానాం సంయోగో యమః స్వభావేనైవ వర్తంతే ద్వంద్వయుక్తాని పురుష. కాలమే ప్రాణుల్ని సంయమ నియమాలని కలిగిస్తుంది. కాలమే వాటి ఉత్పత్తికి స్థానమై నిలుస్తుంది. ప్రాణులన్నీ స్వభావం చేతనే ద్వంద్వాలతో పెరవేసుకుని కష్టాలను కొని తెచ్చుకుంటాయి. సర్గకాల క్రియా వేదా కర్త కార్యం క్రియాఫలం ప్రోక్తం తే పుత్ర సర్వం వై యన్మాం త్వం పరిపృచ్ఛసి. నాయనా, నీ ప్రశ్నకు అనుగుణంగా సృష్టి, కాలం, క్రియ, వేదాలు, కర్త, కార్యం, క్రియాఫలం ఈ విషయాలన్నింటినీ కూడా వివరంగా చెప్పానని చెప్తున్నాడు ధర్మరాజుకి భీష్ముల వారు. ఇది శ్రీ మహాభారతి శాంతి పర్వణి మోక్షధర్మ పర్వణి సుఖాను ప్రశ్నే 32-అధిక-200తమోధ్యాయ. వ్యాసుల వారు
తన కుమారుడైన శుకుడికి చెప్పిన విషయాలన్నీ ఈ శాంతి పర్వంలో ధర్మరాజుకు భీష్ముడు చెప్తున్నాడు అన్నమాట. ధర్మరాజు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చాలా సుదీర్ఘమైన ఇతిహాసం వినిపిస్తున్నాడు. ఆయన అడిగింది ఏంటంటే సమస్త ప్రాణుల జనన మరణాల గురించి, ధ్యాన స్వరూపాన్ని గురించి, కర్మ గురించి, కాల స్వరూపాన్ని గురించి, యుగ యుగాల్లో ప్రాణుల యొక్క ఆయు ప్రమాణం, లోకతత్వం ఇవన్నీ అడిగాడు. దానికి సమానంగా వ్యాసుడు శుకుడుకు చెప్పిన బోధన వినిపించాడు. ఇది శాంతి పర్వంలోని 232వ అధ్యాయం. రేపు మనం 233వ అధ్యాయం ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.